దేవుడన్నా భయం ఉండదు, వాక్యం అన్నా భయం ఉండదు, ఆరాధన అన్నా భయం ఉండదు. వీళ్ళేం చేస్తారు? ఇంటికాడ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఇంకా చాలామంది మన ఇరుగు పొరుగు ప్రజలు చాలామంది ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే, వారు దేవుని ఎరగని వారుగా ఉండి అసహ్యమైన కార్యాలు చేసేవారుగా ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిని చూసి దేవుని పిల్లలుగా మనం కూడా చాలాసార్లు వాళ్ళని చూసి ఏం చేస్తాం? అమ్మ మీరు నిజం చెప్పండి, మిమ్మల్ని ఎవడైనా ప్రార్థనకు రానవట్లేదు అనుకోండి, అప్పుడు మీ ఆయన గారి మీద మీకేమవుతుంది? పాపం వస్తే పర్వాలేదు, కానీ అత్త మాటలు ఏమవుతుందో తెలుసా? అసూయ. ఇంకోటి వ్యసనం. చచ్చిపోతున్నాను, భరించలేకపోతున్నాను వెళ్తావు అంటామా లేదా? కానీ ఇక్కడ అన్నాడు, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడ. ఇంకొకటి దుష్కార్యములు చేసేవారిని చూసి నువ్వు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రేమ ఎరిగిన నీవు వాళ్ళని చూసి ఆశ్రయించుకున్నావు అనుకోండి, దుష్కార్యం చేసే వారిని చూసి నువ్వు వ్యసన పడుతున్నావు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు దేవుని ప్రేమను ఎలా గుర్తించగలుగుతారు? కాబట్టి వాళ్ళని కూడా మనం ఏం చేయాలంటారో? ప్రేమించాలి. చెడు కార్యాలు చేస్తున్న వారిని, వ్యసనగా తిరిగేటువంటి వారిని చూసి నువ్వు వ్యసన పడకుండా, అసహించుకోకుండా వారిని కూడా మనం ఏం చేయాలా? ప్రేమించాలి.